ఒక ఎంపీ విమాన టికెట్ గురించి స్వయాన పార్టీ అధినేత వాకపు చేశారు. ఢిల్లీ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారా? లేకపోతే చెప్పండి, మన వాళ్ళు ఏర్పాటు చేస్తారని భరోసా ఇచ్చారు. ఇదేంటి, విమాన టికెట్ తీసుకోలేని వారు ఎంపీ అయ్యారా? అంతటి సామాన్యుడు ఎన్నికల బరిలో గెలవగలిగారా? ఇది ఎవరా ఎంపీ, ఏమా పార్టీ? రాష్ట్రంలో ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. మరెందుకు ఆలస్యం, ఆ కథ ఏంటో చూసేద్దాం రండి. సునామీ లాంటి ఫలితాలతో రాష్ట్రంలో చరిత్ర సృష్టించాయి ఎన్నికలు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాడు ఏపీ ఓటర్. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చిన ప్రజా తీర్పుతో కొత్తగా చట్టసభల్లోకి అడుగు పెడుతున్న వారు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన వారిలో అసాధారణ నాయకుల నుంచి సామాన్య, దిగువ మధ్యతరగతి వారు కూడా ఉన్నారు. అతి సాధారణ సామాన్య కార్యకర్తగా కొన్నేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ ఒక్కసారిగా విజయనగరం నుంచి ఎంపీగా గెలిచారు కలిశెట్టి అప్పలనాయుడు. ఢిల్లీకి వెళ్లే ముందు ఫ్లైట్ టికెట్ గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీసింది కలిశెట్టి గురించే. మిగతా వారికి విచిత్రంగా ఉండొచ్చేమో గానీ పార్టీలోని సాధారణ కార్యకర్తకు కూడా ఇది కొండంత బలాన్నిస్తుందనడంలో సందేహం లేదు. అసలు ఎవరా అప్పలనాయుడు? ప్రత్యేకించి ఆయన్నే ఫ్లైట్ టికెట్ తీసుకున్నారా లేదా అని చంద్రబాబు స్వయంగా వాకపు చేయడమే ఇక్కడ ప్రత్యేకం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు 2000 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరారు. కలిశెట్టి స్వగ్రామం రణస్థలం మండలంలోని వరాహ నరసింహాపురం, దీన్నే విఎన్-పురం అంటారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పలనాయుడు లా పూర్తి చేసి ఒక ప్రముఖ దినపత్రికలో మండల రిపోర్టర్గా కొన్నాళ్లు పనిచేశారు. అప్పుడే యువతని ఆ రాజకీయాల్లోకి రావాలని ఇచ్చిన పిలుపుతో టీడీపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆ పార్టీ తీర్థం తీసుకున్నారాయన. కలిశెట్టి అప్పలనాయుడు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి. ఆమెకు అనుచరుడిగా అప్పలనాయుడు పార్టీలో చేరిన కొన్నాళ్లకే పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అప్పలనాయుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పార్టీ పెద్దలను ఆకర్షించాయి. ఆర్థిక స్తోమత లేకున్నా ఇప్పటిదాకా పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేశారట అప్పలనాయుడు. 2004 నుంచి 2006 వరకు శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, 2006 నుంచి 2008 వరకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారాయన. ఆ సమయంలో యువతలో రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారట అప్పలనాయుడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అప్పలనాయుడులోని ఫైర్ చూసిన పార్టీ అధిష్టానం శ్రీకాకుళం జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా 2008లో పదవిని అప్పగించి బాధ్యతలు పెంచింది. 2014లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయారట అప్పలనాయుడు. అదే సమయంలో 2016 నుంచి 2019 వరకు ఉత్తరాంధ్ర టీడీపీ కార్యకర్తల శిక్షణా శిబిరానికి కోఆర్డినేటర్గా పనిచేసి అందరినీ ఆకర్షించారు. కానీ ఎమ్మెల్యే కావాలన్న ఆయన కోరిక మాత్రం తీరలేదు. ఈ ఎన్నికల్లో అప్పలనాయుడిని ఎంపీ స్థానం ఏరికోరి వరించింది. ప్రస్తుతం విజయనగరం పార్లమెంటు పరిధిలోని రణస్థలం మండలానికి చెందిన కలిశెట్టికి అదృష్టం కలిసొచ్చింది, ఎంపీ పదవి కట్టబెట్టింది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ నుంచి 2019లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి విముఖత చూపించారు. దీంతో అక్కడ అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. నామినేషన్ల గడువు ముగిసేదాకా ఎవ్వరినీ ప్రకటించకపోవడంపై జిల్లాలో పెద్ద చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో ఎవరూ ఊహించని విధంగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు అధినేత. అప్పలనాయుడు ఎంపికపై అంతా అలా ఆశ్చర్యపోవడం వెనుక కారణం లేకపోలేదు. అప్పుడెప్పుడో మార్కెట్ కమిటీకి చైర్మన్గా చేసిన అప్పలనాయుడు ఆ తర్వాత ఎలాంటి పదవులు చేపట్టలేదు. కనీసం జెడ్పీటీసీగా కూడా చేయలేదు. పార్టీలో సీనియారిటీ తప్ప ఆయనకంటూ జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు లేదని కొందరు వాదించారు కూడా. కానీ అధినేత మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా అప్పలనాయుడికి లేదు. ఎందుకంటే ఆయన సామాన్య రైతు కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్త. ఆర్థికంగా అంతగా బలం లేని అప్పలనాయుడు ఎంపీ బరిలో పోటీ పడలేరని భావించారు పార్టీలోని కొందరు నేతలు. పార్టీకి ఎప్పటి నుంచో చేస్తున్న సేవ, అంకిత భావమే అప్పలనాయుడిని పార్టీ అధినేత దృష్టిలో పడేలా చేసింది.
కేవలం ఆ ఒక్క అర్హతే తనకు ఏకంగా ఎంపీ సీటు ఇచ్చేలా చేసిందని అప్పలనాయుడు నమ్ముతున్నారట. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తక్కువ సమయంలోని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన అప్పలనాయుడికి విజయనగరం ఓటర్లు పట్టం కట్టారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఉంటూ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాలతో అధినేత మనసు దోచుకున్నారు అప్పలనాయుడు. గల్లీ నుంచి ఏకంగా ఢిల్లీకి వెళ్తున్న కలిశెట్టి అప్పలనాయుడు లాంటి ఎందరో సామాన్య కార్యకర్తల మంచి చెడ్డ చూసేందుకు తానున్నానని అధినేత ఆ విధంగా భరోసా ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.